ఇప్పుడు చేసే స్కిట్ కాన్సెప్ట్ ట్యూషన్, కానీ అందులో ఎవరేం చేస్తారు అన్నది పెద్ద కన్ఫ్యూజన్. కానీ దాని నుంచి వచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం సెన్సేషన్. మరి సెన్సేషన్ ఏంటో చూడాలంటే మీరు కూడా స్కిట్ కంపల్సరీగా చూడాల్సిందే. లెట్ మీ వెల్కమ్ మై కిడ్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సుధీర్, నువ్వు అలా ఎగరకు. ఎవరైనా చూస్తే మేమేదో గేదెను పెంచుకుంటున్నామని అనుకుంటారు. మీ అందరిలోని క్యూట్ గా ఉండేది నేనే. అబద్ధాలు మానేసా అన్నావు, మళ్ళీ మొదలెట్టావా? ఇవన్నీ కాదురా, నిన్న నా బర్త్డే అని చెప్పని మీ అందరికీ తెలుసు కదా. ఎందుకు నా బర్త్డే సెలబ్రేషన్ చూడడానికి రాలేదు మీరు? రే వాడేంట్రా కళ్ళు మూసుకు, రే నువ్వేం చోలు మూసుకుని, అరే కనీసం నువ్వన్న విషయం. ఛీ, మీరు నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉందిరా. వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతున్నట్టున్నారు. నాని భద్రే కదా, ఏమేం చేసావు? జూకెళ్ళా, కోతిని చూసా, కొండముచ్చని చూసా, చింపాంజీని చూసా, ఎలుగుబండిని చూసా. ఇన్ని చూసినోడివి పొద్దున్నే అద్దంలో చూసుకోవచ్చు కదా. నీతో ఉండం కన్నా ఈ ట్యూషన్ అయిపోతే త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం బెటర్. నిన్ను ఇంకా ఇంట్లో గుర్రానిస్తున్నారా? నా మీద పంచులేయడం కాదురా. ఫ్రెషర్స్ పార్టీలో మీరు ఎవరైనా ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? లేదురా, మరి నువ్వు? మనం రేపు పార్టీలోని మ్యాజిక్ చేస్తున్నాం. క్యాప్ లోంచి పౌరం తీస్తా, ఈ చేతిలోంచి గొడుగు తీస్తా. ఎవడో నన్ను తమ్ముడు అంటే తెగ ఫీల్ అయిపోయాడు. వాడు మాత్రం కిడ్డుగా వచ్చాడు నరికేయాలని. ఏదో తేడాగా ఉందేంటి? కొన్ని తప్పక నీతో మాట్లాడడం కన్నా పిగ్స్ తో మాట్లాడడం బెటర్ రా. అట్లయితే నీతో నువ్వే మాట్లాడుకుంటావారా? అవును సుధీర్, సమ్మర్కి నువ్వేమేం చేసావు? ఏం చేద్దామన్నా సమ్మర్ లో ఎండలు బాగా ఉన్నాయి, అందుకే ఇంట్లో నన్ను ఎవరో బయటికి పంపించలేదు. నిన్ను బయటికి పంపించిపోతేనే ఇలా ఉన్నావంటే పంపితే ఎలా ఉండవారువా? రే సార్ వస్తారు, సార్ వస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. మీకేంట్రా పచ్చళ్ళు ఎగుతారు కూర్చుంటారు, నా వల్ల అవ్వట్లేదు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా ట్యూషన్ రోజు ఆలస్యంగా వస్తున్నారు? ఆలస్యం అమృతం అన్నారు కదా, అందుకే ఏయ్ ఎద్దవా, సరిగ్గా వినాలరా. అది ఆలస్యం అమృతం విషయం రా. విషయం వినపడలేదు సార్. తాగరా, సరిపోతుంది. బర్త్డే ఫంక్షన్ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని చెప్పా కదా, ఎందుకు రాలేదు సార్? అశుభ కార్యక్రమాలకు రానని నీకు తెలుసు కదరా. మీరు ఏం చేస్తారు నాకు తెలీదు. 2 రోజులు నాకు లుంగీల ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలి. అవసరమైతే మీరే నాకు లుంగి కొనుక్కొని వచ్చి నాకు కట్టాలి. నాకు ఎల్లుండి ఎటువంటి పని లేదురా, కానీ నీకోసం ఏదో ఒక పని పెట్టేసుకుంటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీరు పెద్ద అయ్యాక ఏమవుతారా? నేను పెద్ద రైటర్ అవుతాను సార్. నేను డైరెక్టర్ అవుతాను సార్. ఒకళ్ళు రైటర్, ఒక డైరెక్టర్ అంటున్నారు కాబట్టి వీళ్ళ కోసం నేను హీరో అవుతా సార్. సార్, నేను డైరెక్టర్ నుంచి డ్రాప్ అవుతున్నా సార్. ఇదేంటి మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్? మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా, ఇందులో తమ్ముడిని ఏమంటారా? తుమ్ముడు తుమ్ముడు. వీడ్రా, పడాల్సిందే. వీడు రారా నాన్న, రారా. పడాల్సిందే 2. నువ్వు ఇక్కడికి వస్తే 1, నేను అక్కడికి వస్తే 10. ఒకటి పెట్టరు. చేయబట్టు. ఇలా ఉంటుంది. ఓకే రేయ్ నువ్వు చెప్పరా, కుక్క కరవడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కుక్కను కరవాలి. కుక్క కరవడానికి వచ్చినప్పుడు, ఏ కుక్క అటుపో, నన్ను కరవకు అంటే అప్పుడు అది వెళ్ళిద్ది సార్. రేయ్ కుక్క నీ మాట వింటుందా? వింటది సార్. ఇదిగా సుధీర్, కొంచెం అటు జరుగు. ప్రస్తుతం నువ్వు లేరా. నీకు తెలిసిన 2 కవుల గురించి చెప్పు. మా తాత మా నాన్న. వాళ్ళు కవులేంట్రా? మా తాత 20 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు సార్. మా నాన్న 10 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు సార్. కవులంటే అవి కాదురా పిచ్చోడా. నీ కనీసం భావాల గురించి తెలుసా? భావాల గురించి అంటే వాడికి గోవాల గురించి తెలుసు కానీ భావాల గురించి ఎక్కడ తెలుసులేండి. సింపుల్ క్వశ్చన్. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరికి ఒక అవార్డు వచ్చింది, అది ఏది? ప్రామిస్ చెప్తున్నా సార్, ఆయన దగ్గరే ఉంది, నా దగ్గర లేదు. మీరేంటి సార్ నవ్వుతారు? చెప్పండి మీ దగ్గర ఉందని. అది కొట్టేశారని చెప్పలా, అవార్డు పేరు అడిగారు. నేను అడిగింది అవార్డు ఎక్కడంటే ఏ అవార్డు వచ్చిందని.
హైదరాబాద్ లో అతి పెద్ద హౌస్ ఏదరా? ఈ క్వశ్చన్ సమాధానం చెప్పు. లంగర్ వస్తారు, లంగర్ వస్తారు. కాదు నేను రాలా అక్కడికి. మేడం ప్లీజ్. అమ్మో సుధీరా, ఇప్పటి వరకు నీలో ఏ టాలెంట్ చూడలేదురా. సార్, మీరు గురుగ్రహాన్ని చూసారా? లేదు. అంటే లేనట్ట. నా టాలెంట్ కూడా అలాంటిదే, కనపడదు కానీ. శ్రీకాంత్ గారు, ఆయన టాలెంట్ స్క్రీన్ మీద కనిపించదు, కామెంట్స్ లో కనిపిస్తుంది. నీకు తెలిసిన కథల గురించి రాయమంటే దేవర గురించి రాసేవేంటిరా? ఆ విషయం తెలియాలంటే మీకు దేవర కథ తెలియాలి. అదేంటిరా? అవును సార్, చాలా పెద్ద కథ. దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక. పోతాను. చెకోడీలు ఉంచండి, మొత్తం తినేస్తున్నారు. చిప్స్ అయ్యి. అవును, మీకు ఇన్ని తక్కువ మార్క్స్ వస్తుంటే మీ స్కూల్లో ఏమీ అంటలేదా? మీకు ఎవరా ట్యూషన్ చెప్తుంది అంటున్నారు సార్ అందరూ. మీ వల్లేరా నా పేరు పోతుంది. మీ సార్ శ్రీకాంత్ సార్, వాడికి తక్కువ మార్కులు వచ్చాయా? బాగా. నేను వాళ్ళ ఫాదర్ని సార్. అమ్మమ్మో, వద్దు వద్దు. ఫాదర్ గారు నాకు చెప్పినప్పుడు స్కిట్ లేదు కదరా. చదువుకోమని స్కూల్ కి పంపితే ఫీజులు కడితే మార్కులు తక్కువ వచ్చాయా? తండ్రిగా నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? ఒక్క నిమిషం. సుధీర్, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చా. సినిమా కంటే సినిమాకి పంపా, షికారు కంటే షికారుకి పంపా, బట్టలు అడిగితే బట్టలు కూడా ఇచ్చాను కదరా. చదువుకోవడానికి ఏంట్రా నీ ప్రాబ్లం? తండ్రిగా నేను ఫెయిల్, కానీ తల్లిగా ఆవిడ ఫెయిల్ కాదు. రండి మేడం. వద్దు, నాకు ఇన్ని క్యారెక్టర్లు చెప్పలేదురా మీరు. బాబు సుధీర్, ఎందుకు నాన్న చదవట్లేదు? ఇంట్లోని నువ్వు మరి నాన్నతోని బట్టలు ఉతికిస్తున్నావు కదా. రే సుధీర్, చివరిగా నీకు టెస్ట్ రా. అమ్మ పేరు రాసా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయరా. నువ్వు పాస్ అయితే అమ్మ పేరు రాయి, ఆ అమ్మ పేరు కాదు. దగ్గరకు వచ్చావురా, పరువు నిలబెడుతున్నావురా. సేఫ్ రా నువ్వు. నేను రాశాక చూపిస్తాను, ముందే చూపిను. ఓకే. అమ్మ పేరు అంత సీక్రెట్ గా ఎందుకు రాస్తున్నాడు వీడు? నా పేరేంటి నాన్న? ఇంటికి రోజైనా రాజైనా నువ్వే కదా. నాన్న పేరు రాయనా? రాయమ్మా. ఎవరు రాస్తారు? అంటే నేను గుడ్ల గోపనారా? గుడ్ల గోపు అయితే ఓన్లీ OW వెళ్తుంది. ఏ అంటే ఒక్క గుడ్ల అంత పెద్ద పోలీసులు కొడతారు, కాళ్ళ కొడతారండి. మరి నువ్వు ఎవరు రాస్తే కొట్టకేం చేస్తారా? ఎంత పెద్ద చేసానంటే మళ్ళీ మాస్టర్ పేరు రాయరా. మాస్టర్ పేరు రాయాలి, అంతే కదా. వెరీ గుడ్. బరాబర్. హ్యాపీ. బ్లాంక్స్ కూడా అక్కర్లా, డైరెక్ట్ రాసేస్తా. నా పేరేదిరా? సార్. ఎస్ సార్, నో సార్, జస్ట్ కాల్ మీ సార్. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే ధైర్యం లేదు సార్ ఈ స్టూడెంట్ కి. కాదు, ఒక్క నిమిషం. రే స్కిట్ ఎవరిదిరా? తింటున్నావా? సరే ఒక చెకోడి ఇవ్వు నాకు. మా అమ్మకు కూడా ఇవ్వండి పాపం. అమ్మకి ఈ టైం లేదో డబ్బు డౌన్ అయింది. రోజా, అబ్బాయిని హాస్టల్లో పడేద్దామా? అంతే. మీరేం చిన్న క్యారెక్టర్ లోకి వెళ్తున్నారు. క్యారెక్టర్ లోకి వెళ్ళి రోజా గారు రోజా అసలు మీ ఇద్దరు అమ్మ నాన్న వేసుకున్న డ్రెస్సులు వేసుకున్నారా? ఏం డ్రెస్సులు ఇది కొడుకు దగ్గర? మేము ఇప్పుడే ఒక పెళ్లికి వెళ్ళి వచ్చాంరా. పెళ్లిగా డాన్స్ చేస్తున్నారండి అందులో ఇద్దరు. అరే స్కూల్కి వెళ్ళే కుర్రో డ్రెస్ నువ్వు వేసావంటరా? నేను స్కూల్కి వెళ్ళా, మాస్టర్ ఇంట్లో పార్టీ ఉందని. ఓటైనా సార్
మీరు ఒకటి వేస్తారా? ఇక సార్ నువ్వే తలుకో చెప్తాను. నాకెందుకో మీ స్కిట్కి మీరే జడ్జిమెంట్ చెప్పుకోలేము అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా. అరే నీలాంటి స్టూడెంట్ ఉంటే పాపం టీచర్ కి బుర్ర పని చేయట్లా. బుర్ర పని చేయట్లేదా? ఒకటి వేయండి, అదిరిపోయింది. ఒకటి వేయండి, అదిరిపోయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ట్యూషన్ అయిపోయింది. వి ఎంజాయ్డ్ అ లాట్. నాకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది. రేపు నేను ఐఐటి ప్రిపేర్ అవుతున్నా. విజిలేసే విజిల్ రాని కూడా విజిల్ వేయటం మానేసి తింటుంది. వాళ్ళు ఇంకా డైలాగులు ఉన్నాయి కదా, ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు. ఇంకా లేదమ్మా, అమ్మా నాన్న సారు. నాకు తెలిసి మీ ముగ్గురిని ఈ స్కిట్ ఎలా ఉంది, పిల్లలు ఎలా చేశారో అని అడగలేను. ఓ పని చేయి, అక్కడ డ్రామా జూనియర్స్ ఉంది కదా, సీనియర్స్ అని పెట్టి. మిమ్మల్ని పెడితే జస్ట్ సీనియర్స్ అంటే కుదరదు, సీనియర్ సిటిజన్స్ అని అనాలి. అందరూ చాలా ఆనందంగా టైడ్ అయిపోయారు. ఒకటేస్తారా? వద్దులే. ఏంటి ఒకటి బాగుంది టేస్ట్. అదే నాన్న అంటే. అమ్మా టాబ్లెట్ కి ముందా తర్వాత? నాన్నగారు వెళ్ళిపోయే ముందు నాన్న గురించి ఒక మాట. నాన్న ఎందుకో వెనకబడ్డాడు, కానీ నా వెనకే పడ్డాడు. నాన్న నువ్వెప్పుడు నా దృష్టిలో